మలయాళ సినీ పరిశ్రమ ఆల్రెడీ మొన్ననే డ్రగ్స్ వినియోగించేటటువంటి వాళ్ళని సినిమాలలో నటించడానికి నిషేధం విధించింది. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క నటుడు హీరోయిన్లతో సహా వాళ్ళతో పనిచేసేటటువంటి సిబ్బంది సినిమా షూటింగ్ సందర్భంలో లేదా ఆ సినిమా షూటింగ్ సమయంలో వాళ్ళకి ఇవ్వబడేటటువంటి అతిథి గృహాలు కావచ్చు, వాళ్ళు ఉండేటటువంటి ప్రదేశం కావచ్చు, ఆ ప్రాంతంలో డ్రగ్స్ వాడము, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తమదే బాధ్యత అని రాసిచ్చి సంతకం పెట్టాలి అన్నటువంటి ఒక నిబంధన తీసుకొచ్చింది నిర్మాతల మండలి. ఈ నిబంధన తీసుకొచ్చినప్పుడు అందరూ నటీనటులందరూ కూడా అంగీకరించారు. టోటల్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా అంగీకరించింది, అందులో ఉన్నటువంటి అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా. ఇప్పుడు అదే తరహా విధానాన్ని తెలుగు సినీ పరిశ్రమలో కూడా పెడతాము. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఫిలింకి సంబంధించినటువంటి విభాగం హెడ్ కిందన ప్రభుత్వం నియమించినటువంటి దిల్ రాజు తాజాగా చేసినటువంటి ప్రకటన. భవిష్యత్తులో తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఎవరైతే డ్రగ్స్ తీసుకునేటటువంటి వాళ్ళని నిషేధిస్తాం, సినిమాల్లో అవకాశం ఇవ్వకుండా అని ప్రకటించారు.